ఎరా వచ్చావా? ఇవాళ కూడా రాకపోతే కనపట్లేదు అని పేపర్లో ఇద్దాం అనుకుంటున్నా. ఏంచిపోయావా? అక్కడ ఫోన్లో సిగ్నల్ లేదు. ఉత్తరం రాయొచ్చుగా. ఏ పెన్లో ఇంక్ లేదా? సెన్స్ ఆఫ్ హ్యూమర్ కింద తక్కువ లేదు. ఏంటో ఏం లేదు తాత. ఎక్కడున్నావో తెలీదు, ఎప్పుడు వస్తావో తెలీదు. సర్లే లోపలికి తల్లడు. ఇతనెవరో? అమ్మ దీనమ్మ, నువ్వెప్పుడు వచ్చారా? ఏ నీతో రాలేదా? నా కోసం వచ్చాడు. ఇప్పుడు ఏంట్రా, నా మీద ముసుకేసి మూట కట్టుకుని పట్టుకెళ్ళిపోతారా? అసలు నేనేం చేయగలను అనుకుంటున్నారు? నాకు తెలిసిందే 3 విషయాలు. ఒకటి ట్యాక్సీ తోలటం, 2 తేడా వస్తే అవతల ఒకటి పీకటం, 3 ఏంటో తెలుసా? అవతలకి బలం ఎక్కువ ఉందనుకో ఆడితో పీకించుకోవటం. అసలు నాలో ఏం చూసాను దేవుడు అనుకుంటున్నారు? ఆ కాయలోని గింజను తీసి నీళ్ళలో నాటితే మొక్క మొలుస్తుంది సామె. నీకిందులో గింజే కనిపిస్తూ ఉంది, నాకు చెట్టు కనపడతా ఉంది సామె. రాంబాయ్, నువ్వు ఇంకా బతికే ఉన్నావా? చంపేస్తారు. నన్ను ఒక్కడు వదిలేసి వచ్చేస్తారా? నాకు పచ్చబొట్లు అంటే భయం భయ. మాకు సరదా మరి. దాని నా పిక్కల దాన్ని తీసుకొచ్చారు. దానివల్ల నా మొక్కలు పోయింది, నా ముళ్ళకాయ పోయింది, నా బస్సు పోయింది, నా ఉద్యోగం కూడా పోయింది. చెప్పుకోలేని ప్రదేశంలో 10 పచ్చబొట్లు పొడిపించుకున్నాను. వారం రోజుల క్రితం బయలుదేరితే ఇవాళ చేరుకున్నాను. ఈరోడు ఇంత పెద్ద లెంగ్త్ కరెక్షన్ కూర్చున్నాడు. ఈ నన్ను దేవుడు అనుకుంటున్నాడు భయ. దేవుడా? అసలు నిన్ను దేవుడు అనుకోవటం ఆశ్చర్యంగా ఉంది బెదరా. అదే నాకు అర్థం కావట్లేదు. తెలుసుకోవటానికి చిన్న టెస్ట్ పెడదాం. ఒక 10 రూపాయలు కావాలి. ఏంటే? 10 రూపాయలు కావాలి, ఇస్తారా? పొద్దునే మొదలెడేసారా? జీన్స్ ప్యాంటు కోటేసి అడుక్కోవడం కొత్త వేసినా ఏంటి? 10 రూపాయలు అంట. 10 రూపాయలు ఏదో పెద్ద బాకీ వాళ్ళు అడుగుతున్నాడు. అర్జెంటుగా 10 రూపాయలు కావాలి. చేంజ్ లేదు. మన దగ్గర డబ్బులు పెట్టుకొని బైక్ నాపి 10 రూపాయలు అడగడం ఏంటి? వాడు చీ కొట్టడం ఏంటి? కారు నాపి 10 రూపాయలు అడిగితే వాడు 100 రూపాయలు ఇవ్వడం ఏంటి? నాకేం అర్థం కావట్లా. ఊరికి డబ్బులు ఎవరెవరో దొబ్బమంటారు. రెండోసారి అడిగానే, నా కోసం అడగల. లోపల అనుకున్నా ఆడు నాకు 10 ఇస్తే ఇడికి పాల్గొని ఇస్తానని 100 ఇచ్చాడు. దేవుడు డెఫినేషన్ అర్థమైపోయింది భయ్య. ఆడక్కడ పైన ఉండడు, నీలోను నాలోను ఇక్కడే ఉంటాడు. అవతల వాడు సాయం కోసం అడిగినప్పుడు పాపం లోపల నుంచి బయటకు వస్తాడు. అప్పుడు 100 ఏంటి, లక్షల కోట్లు కూడా ఇస్తారు. ఏది అనుకుంటే అది అయిపోద్ది. నీకు మీ ఊరికి నాకు ఎటువంటి సంబంధం లేదు. నేను మీకు సాయం చేస్తాను. ఇందాక నీకు విత్తనంలో చెట్టు కనిపించింది, ఇప్పుడు నాకు నాలో దేవుడు కనిపిస్తున్నాడు. చూపిస్తా. ఎక్కడికి బెదరు? నిన్నే బెదరు? ఏదో చెప్పు. ఎక్కడికి బెదరు? అమ్మా, కొంచెం ముందు చుంటే మనమే పడి ఉండేది. ఇంకా స్పీడ్ వచ్చుంటే వెనకబడి ఉండేది. ఇలాంటి టైంలో అనంతు నువ్వు నోరు మూసుకుంటే ఎంత బాగుంటుందో. చెప్పు బెదరు. చెప్పు బెదరు. వీడు చెప్తాడు భయ ఎక్కడికి వెళ్ళాలో. పట్టుకొచ్చేద్దా. ఎవరిని? ఎవరండి మీరు? దేవుడు. ఏంటి? వినపడక అడుగుతున్నా, అర్థం కాక అడుగుతున్నా? తెలియక అడుగుతున్నాను. కొన్ని విషయాలు తెలియపోవటం మంచిది. ఇప్పుడు నేనేం చేయాలి? ఒంటరిగా పుట్టావు, ఒంటరిగా పోతావు. ఏం ఒంటరిగా జాగింగ్ చేసుకోలేవా? రేపు మార్నింగ్ జాగింగ్లో కలుద్దామయ్యా సుందరం.
ఎక్కడ పడితే అక్కడ కొడుతున్నావు. ఎవడా నువ్వు? ఎవడు కొడితే దిమ్మ తిరిగి బ్రెయిన్ బ్లాంక్ అయిపోద్దో ఆడే నేను. ఈ డైలాగ్ ఎక్కడ విన్నట్టుంది. బ్రెయిన్ కాదు బెదరు, మైండ్ బ్లాక్ అయిపోవటం. ఆడెవడో అనేసాడు కదా భయ్యా, కొత్తగా ఉందని ట్రై చేశాను. డైలాగు అదే బాగుంది. దెబ్బ ఇది బాగుంటుంది. ఏయ్, మెడికల్ క్యాంప్ ఎందుకు దించేశారా? టెలిగ్రామ్ లో బ్యాడ్ న్యూస్ ఉంటే పోస్ట్ మ్యాన్ చంపేస్తారా? ఎదవ లాజికల్ చెప్తావేంట్రా? నేను అడిగేదేంటి, నువ్వు చెప్పేదేంటి? మెడికల్ క్యాంప్ అయితే ముందు డీను, నేను జస్ట్ పోస్ట్ మ్యాన్ అంతే. నువ్వు ఇలా చెప్పవరా? చెప్పేది సత్యం స్వామి. అవును సత్యం. నేను నమ్మను. ఆ! ఆ? ఏం చేద్దాం? అమ్మా. దీంట్లో బెల్లం కలుపుకొని తినేసి ఇలా డీన్ పట్టుకొచ్చా. ఆ డీన్ మామూలు మనిషి అనుకుంటున్నావా? కాలేజ్ మొత్తానికి హెడ్. అతను తీసుకోవడం చాలా కష్టం. ఫుల్ సెక్యూరిటీ ఉంటుందేమో. ఉంటుందేమోనా? ఉంటుందా? ఏమో చెప్పాను కదా సెక్యూరిటీ ఉంటుందని. లోపలికి వెళ్ళాలి భయ్య. పాలోడు, పనుడు, పేపరు, వాటరు, ప్లంబరు, డ్రైవరు, ఎవరిని పట్టాలి? మనిషిది కోరిక, నీది శాసనం. సామే అనుకో, అయిపోతుంది. అసలు మనం ఎందుకు లోపలికి వెళ్ళాలి? ఆడి బయటకు వచ్చేస్తే గురుగారు, డీన్ వెంకటేశ్వర అంటే మీరేనా? యా, ఏం కావాలి? దేవుణ్ణి ఏం కావాలో అడగకూడదు, ఏం కావాలో కోరుకోవాలి. ఏంటండి దారుణం? పట్టపగలే కిడ్నాప్. ముందు పోలీసులు ఫోన్ చేయండి. బ్యూటిఫుల్, ఫెంటాస్టిక్, మోరలెస్. ఇప్పటికి 25 సీరియల్ తీశారయ్యా. క్రౌడ్ ఇంత న్యాచురల్గా చేయడం ఇదే ఫస్ట్ టైం. ఇందాక పోలీసులు ఫోను నువ్వేనా? ఎంత న్యాచురల్గా చేసావయ్యా. ఆర్టిస్ట్ ఎంకరేజ్ చేయండి. ఓ ఫోన్. హలో, హీరో గారు కార్లో ఉన్నారమ్మా? డోర్ వేసి దూరంగా ఉండే. సార్, ఏమ్మా? ఇంతకీ సీరియల్ పేరేంటండి? కంచంలో కపాలం. అదేంటండి? అర్థం కాలేదా? స్టీల్ ప్లేట్లో తెల్లటి బుర్రే. మేమా బర్రి. మీరేం కంగారు పడకండి. వాళ్ళ రాడ్డు కడిగి కొబ్బరి చెప్ప పగలగొట్టి బెల్లం కలుపుకొని తింటారంతే. బాబాయ్ మళ్ళీ కొట్టాడు. రోజు కొబ్బరికాయ కొట్టుకొని తింటానికి ఇదేమన్నా గుడిరా? ఈ రోజు లంచ్ మార్చాంరా. యాపిల్. హ్యాపీ డే కీప్ ద డాక్టర్ అవే. మేము డాక్టర్లే కదా, యాపిల్ తినేసి మమ్మల్ని వదిలేయండి. యాపిల్ తినేసి నేను వదిలేయాలా? అంటే అటుపని తినేసి చంపేచ్చా? ఎవరు చెప్పారు? బాబాయ్, చేస్తే కామెడీ నేనే చేయాలి రోయ్, ఇంకెవరో చేస్తే ఊరుకోను. అసలు ఎందుకు తెచ్చామండి? మెడల్ క్యాప్. ఎంతమంది ఇడే? డీన్, మెడికల్ క్యాంప్ తీసేమని లెటర్ ఎందుకు పంపావురా? అది పంపించింది నేను కాదు, జీకే. ఆడెవడో ఇండియాకి టాటా పిల్లలాగా ఆంధ్రాకి ఆ జీకే గడు. ఆడికి నీ కాలేజీకి సంబంధం ఏంట్రా? ఆయన మా మెడికల్ కాలేజ్ బోర్డు మెంబర్. అయితే మెడికల్ క్యాంప్ ఎత్తేయడానికి డీన్ ఒప్పుకోలేదని ఆ డీన్ చంపేసి ఆడి ప్లేస్ లో ఇన్ని పెట్టారని ఒక రూమర్ ఉంది. రూమర్ కాదు, నిజం. పాత డీన్ని చంపింది జీకే మనిషి గోవర్ధన్. సంతకం పెట్టకపోతే నన్ను కూడా చంపేస్తా అన్నారు, అందుకే సంతకం పెట్టాను. బా, ఈయన కూడా పట్టురావాలా? ఇలా ఎంతమందిని పట్టుకొస్తాం భయ్యా? కుర్చీలు తాళ్ళు కూడా అయిపోయిన బెదరు. ఆడితో పాటు ఒక డజన్ తాళ్ళు కూడా తీసుకొస్తే బాగుంటుంది. ఆడు తాటి చెట్టు తుంటాడు. ఆయన బట్ట రావడం మమ్మల్ని పట్టుకొచ్చిన ఈజీ ఏం కాదు. సామి శిఖరం, చెట్లేం చేయలేవు, ఏం చేయలేవు, చెట్లేం చేయలేవు, ఏం చేయలేవు. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్యా. హలో, గుడ్ మార్నింగ్. ఇక్కడికి ఎలా వచ్చావు? గేట్ దాకా కారులో వచ్చాం. గేట్ మూసిందని గేట్ దూకొచ్చాం. ఎందుకు? జీకే గారిని కలవాలి. నేను ఇక్కడ జాయిన్ అయ్యి 3 ఏళ్ళు అవుతుంది. నేనే 2 సార్లు చూశాను. ఆఫ్టర్ ఆల్ నువ్వు గాడివి, నీకు మాకు పోలికేంటి? ఆయన ఎవరనుకుంటున్నావు? దేవుడు.
నేనెవరినో తెలుసా? సహదేవుణ్ణి. నీకంటే 2 అక్షరాలు ఎక్కువ. బై సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎదిరిపోయిందా? ఆ? ఇప్పుడు జీకే గారు అంటే జీకే గారు కాదనమాట. ఇక్కడ గోవర్ధన్ అని పొడుగ్గా తాడులాగా ఉంటాడు కదా, మాకు బాగా కావాల్సినోడు అనమాట. ఒక్కసారి బయటికి పిలుస్తా, కలిసిపోతాం ప్లీజ్. ఇవాళ ఆదివారం సెలవు. సేమ్ గేట్ దూకెళ్ళిపోండి. ఆదివారమా? గేట్ దూకిలిపోవాలా? ముందే చెప్పు. ఎవడొచ్చాడో ఎందుకు వచ్చాడో ఇగో దేవుడితో పెట్టుకున్నా కళ్ళు. తీసుకెళ్ళా బాబు. నువ్వు వదిలి భయ్యా, ఏదో కబుర్లు చెప్తున్నాడు. ఆదివారం అంట, ఆదివారం మా తెలియదు మరి. నువ్వు అని కలిసి ఆ పనే రండి. ఫోన్ లైన్లో ఉంటావు, నువ్వు నాతో మాట్లాడుతావు. ఫోన్ పెట్టమని చెప్పి. గోవర్ధన్ నానా, గోవర్ధన్. గోవర్ధన్ అంటే నువ్వే కదా? ఏయ్ నువ్వే కదా? నాన్న గోవర్ధన్, దమ్ము సరిపోవట్లేదు, ఆగరా. మిట్ట మధ్యాహ్నం పోటీ పరిగెత్తినట్రా గోవర్ధన్. ఏదంటున్నారా రే? నీ ఫిట్నెస్ లెవెల్స్ మండిపోను. ఆగరా రే, మనిషివా జంతువా? గోవర్ధన్ నేను విషయం అడగలరా రే, ప్లీజ్ నాన్న. నాన్న గోవర్ధన్, ఉన్నావా పోయావా? ఒళ్ళు బాగా పులిసిపోయింది భయ్యా. తాడు కొంచెం గట్టి కట్టవా, తలుపు వీక్గా ఉంది. ఏం పరిగెత్తావురా గోవర్ధన్? నీ పరికి బన్ సలాం చత్. కాళ్ళు బాగా లాగేస్తున్నాయి. ఏం పరిగెత్తాడు భయ్యా అసలు? గుర్రానికి గాడికి క్రాసింగ్ చేస్తే పుట్టేసినట్టున్నాడు ఆడు. ఈ విస్కీలో వాటర్ క్రాసింగ్ చేస్తే బాడీ ఫ్లవర్ అయిపోతుంది. పోసి భయ్యా. నానా సిద్ధా, నీకు కూడా పోయినా ఈడదో టైపు. నీకు ఇప్పుడు తెలిసింది, నాకు ఎప్పుడో తెలుసు. ఏదోటి బే. ఆడు చూసేవాడు దెయ్యాలు తోలుకునేవాళ్ళ. ఆడేమో డీన్ తక్ దినాదిన్ డీన్. పాఠాలు చెప్పాల్సినడు ఏం పనులు నువ్వు చేసేది? ఏ ముహూర్తం దాన్ని పెట్రోల్ బంక్ లో వదిలేసాను భయ్యా. జీవితం సంకనాకిపోయింది. ఎప్పుడు చూడు ప్యాంట్లు చొక్కాలు చీర తగిలితే ఓటు. దరిద్రపు మగవాసంతో కక్కొచ్చేస్తుంది భయ్యా. నేను దానికి ఫోన్ చేసేస్తాను భయ్యా. ఫోన్ చేసుకో. హలో సుబ్బు, నేను రా. ఎందుకు ఫోన్ చేసావు? నీకు సారీ చెప్పడానికి. నీ సారీ నాకేం అక్కర్లేదు. సుబ్బు ఫోన్ పెట్టదు ప్లీజ్ సుబ్బు. ఏంటి? పరిస్థితి బాగాలేదు నాన్న. నీ పాటికి నువ్వు ముద్దు పెట్టేసి వెళ్ళిపోతే నేనేమైపోవాలి? రాత్రి నిద్ర లేదు, పగలు తిండి లేదు, భయంకరంగా ఉంది నాన్న. ఏం చేయాలో అర్థం కావట్లేదు. సుబ్బో ఉన్నావా లేదా? సుబ్బో, నీ మీద ఇంట్రెస్ట్ లేదంటే వెళ్ళిపోవటమేనా? ఐ హేట్ యూ అని డైలాగ్ ఒకటి. అరే పక్కన మీ బాబు ఉన్నాడే,